హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన 70th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మన టాలీవుడ్ లో వచ్చిన విన్నర్స్ ఎవరు, ఏ సినిమాకి ఎక్కువ అవార్డ్స్ వచ్చాయో చూద్దాం. కేరళలో కొచ్చి సిటీలో గ్రాండ్ గా జరిగిన ఈ అవార్డ్ ఫంక్షన్ లో సౌత్ ఇండస్ట్రీ నుండి స్టార్స్ ఎందరో అటెండ్ అయ్యారు. 2024లో రిలీజ్ అయిన సినిమాలకి అవార్డ్స్ ఇచ్చారు. అందులో ముఖ్యంగా సినిమాలో తగ్గేదేలే అని చెప్పిన పుష్ప అసలు తగ్గేదేలే అని ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ స్టేజ్ మీద కూడా అదే రేంజ్ లో డామినేట్ చేసింది. పుష్ప 2 సినిమా టోటల్ గా 4 అవార్డ్స్ గెలుచుకుంది. బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ గా సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ గాను రామకృష్ణ అండ్ మోనికా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. పుష్ప 2తో పాటు మరికొన్ని అవార్డ్స్ వచ్చాయి మన తెలుగు సినిమాలకి. అందులో బెస్ట్ యాక్టర్స్ గా నివేదా థామస్ ఫర్ 35 చిన్న కథ కాదు మూవీ నుంచి వచ్చింది. ఇంకా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఫర్ కల్కి 2898 AD. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ గా అంజలి ఫర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇంకా డెబ్యూ సినిమా విషయానికి వస్తే డెబ్యూ డైరెక్టర్ గా యదువంశీ ఫర్ కమిటీ కుర్రోళ్ళు, డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ ఫర్ కమిటీ కుర్రోళ్ళు మూవీకి అండ్ డెబ్యూ యాక్టర్స్ గా నయనసారిక ఫర్ గంగం గణేష్ మూవీకి గాను ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. దేవరా మూవీలో చుట్టమల్లె సాంగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు చెప్పండి. ఆ సాంగ్ మర్చిపోవడం ఉన్నదా? జాహ్నవి కపూర్ చాలా బాగా, అదే ఎన్టీఆర్ చాలా బాగా చేశారు కదా. చుట్టమల్లె సాంగ్ కూడా అవార్డ్స్ పంట పండింది. బెస్ట్ లిరిసిస్ట్ గా రామజోగయ్య శాస్త్రి గారికి అండ్ బెస్ట్ ఫీమేల్ సింగర్ గా శిల్పారావుకి చుట్టమల్లె సాంగ్ కి ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. అదే విధంగా గుంటూరు కారంలో కుర్చీని మడతపెట్టేకి కూడా 2 అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ మేల్ సింగర్ గా శ్రీకృష్ణకి ఫర్ కుర్చీని మడతపెట్టే సాంగ్, అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఫర్ ద సేమ్ సాంగ్ ఇన్ గుంటూరు కారం. ఇంకా క్రిటిక్స్ చాయిస్ లో ఎవరికి అవార్డ్స్ వచ్చాయో మాట్లాడుకుంటే, క్రిటిక్స్ చాయిస్ లో బెస్ట్ ఫిల్మ్ లక్కీ భాస్కర్ కి అవార్డు వచ్చింది. బెస్ట్ యాక్టర్ గా తేజ సజ్జా ఫర్ హనుమాన్ మూవీ, బెస్ట్ యాక్టర్స్ గా కాజల్ అగర్వాల్ ఫర్ సత్యభామ మూవీకి అవార్డ్స్ గెలుచుకున్నారు. ఈసారి ఫిల్మ్ఫేర్ లో మాస్ సినిమాతో పాటు కంటెంట్ సినిమాకి రెస్పెక్ట్ అండ్ అప్రిషియేషన్ 2 ఈక్వల్ గా ఇచ్చారు. పుష్ప 2, మానియా, కల్కి లాంటి విజన్ సినిమా, స్మాల్ కంటెంట్ మూవీస్ అన్ని సెలబ్రేట్ చేయడం టాలీవుడ్ మెచ్యూరిటీని చూపించింది. ఈ అవార్డ్స్ గెలిచిన వాళ్ళల్లో మీ ఫేవరెట్ ఎవరో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ సినిమా అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.